మందేసిన మహారాజులను, పెగ్గేసిన పట్వారీలను, కోటరు దాగిన కాటరాజులను దేశమంతా దేవులాడి దొరకబట్టుకొచ్చాను. ఈ కాకలు కడుపులో జరిగిన తేసినాక చూడాలన్నా సామిరంగా. మీరైతే నవ్వి పాగలైపోతారు కావచ్చు. సీసా మూత తీసింగ్, గ్లాసుల మందు పోసింగ్, గట తాగింగ్, ఎంజాయ్ పండకో అంటూ సిలిండర్ మీద నించొని సంబురంగా డాన్స్ చేస్తున్న ఈ మందుభామ జరసేపు మంచిగానే ఎగిరింది. కానీ లాస్ట్లో ఈమె బాక్సులు బద్దలైపోతాయి. మందేసిన మోతేవరి తాత స్టేజ్ మీదున్న చిచ్చర పోరిలో ఊపుడును చూస్తూ తెగ టెంప్ట్ అయిపోతున్నాడు. ఎంతలా అంటే మందు పవర్ దెబ్బకి తాత నెత్తి మీదనే గట్టి ఇటుకని 2 తుకుడలు చేసి పడేస్తాడు. మరి కడుపుల మందు పడితే మామూలుగా ఉండదు. మళ్ళా ఓషి మందేసి వైన్స్లోకి వెళ్ళి వీరుని లెక్క బయటకు వచ్చిన ఈ మందుబాబు తనకు తానే తోపు తురుం ఖన్లా ఫీల్ అయిపోతున్నాడు. మీదికెళ్ళి వాన శినుకులు పడుతున్న వేళ లోపటేసిన ఓషి మందుకి పటేల పానం పులకరించిపోవడంతో పటేల పట్టీలు కొడుతున్నాడు వానముసూర్లనే. కోట్లున్నారా అని ఆనందం ముత్త కోటర్తోనే వస్తున్నదంటే గా కోటర్లనే ఏందో ఏమో ఉంది కాకా. ఈ మందుబాబు ఇంట్లో ఉన్న ఫెళ్ళంతో పెద్ద జగడం పెట్టుకొని వచ్చిండో ఏందో గాని కాకగారి కడుపులో కచ్చా కోటరేసి వచ్చి ఒక బ్యూటిఫుల్ లేడీ స్టాచ్యూతో సీదా లడాయి చేస్తుంటాడు. పెళ్ళం మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ మొత్తం తీసేసినాక ఈ పెగ్గు మీద ఉన్న పుణ్యాత్ముడు చాలా ఖతర్నాక్ పని చేసేస్తాడు బాబోయ్. రేపు ఆడోళ్ళ దాంట్లో కూడా తాగుబోతులు చాలా ఎక్కువనే అవుతుర్రు. రోడ్డు మీద పని పాట లేకుండా పిచ్చి కుక్క ఎగిరినట్టు ఎగురుతున్నాయి పూజా మేడం. ఇలా ఎన్నికైనా మెర్రసిస్తల్ని ఖతం పట్టిచ్చేసిందో గాని వెనక్కికెళ్ళి వస్తున్న బైకర్స్ని కింద పట్టుకాయించేసి వాళ్ళని డేకకుండా డాన్స్ చేస్తూనే ఉంటుంది ఈవిడ. వామ్మో చాలా డేంజర్గా ఉందేమే. మందురిమ్మలో ఉన్న ఈ అన్న కుర్సాదుగా కూర్చున్న తాతని పక్కకు జరిపి తాత మీద చెయ్యేసి కూర్చుంటాడు. దాంతో తాత ఎవడు రీడన్నట్టే చూస్తుంటాడు. కానీ మందు కిక్కులున్న కాక లేడీస్కి ఇచ్చినట్టే ముసలోడికి ముద్దిచ్చి వారిపోతాడు. పెగ్గు మాస్టర్ని పట్టుకుందామనుకొని తాత తాకత్కి మించే తనలాడతాడు. కానీ అప్పటికే తాతకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. లంగగట్టుకొని ఇంటి మీదకి ఎక్కిన తాగుబోతు ఇస్మార్ ఖాన్, లక్ష్మి నా చిన్ని లక్ష్మి, అబ్బా ఒక్కసారి నువ్వు నన్ను గిచ్చుమే అంటూ లంగ లేపి డాన్స్ చేస్తుంటాడు. అంతట్లనే కాక లోపట కిక్కు ఇంకింత వెరుగుడుతో కాక కచరా బండిలోనే దూకేస్తాడు. కానీ పట్టు దొరకక లట్టుమని కింద పడతాడు. అయినా సరే కోటర్ కిక్కు లేచి వేస్తూనే ఉంటాడు. బీర్ దాగి బిందాస్గా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న ఈ ఆంటీకి డాన్స్ పిచ్చి జర గట్టిగానే ముదిరినట్టుగా అనిపిస్తుంది. నాకు తెలిసి ఆంటీ 2-3 స్ట్రాంగ్ బీర్లని గట్టిగానే వేసినట్టుగా అనిపిస్తుంది. అందుకే ఇట్లా సావు నోట్ల తలకాయ పెట్టి తాండవం ఆడుతుంది. చివరికి మేడం గారు అనుకున్నట్టే అనుభవించింది కూడా.